ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఈ తూరుగుగూడెం గ్రామ ప్రజలకు ఇదే మా గొప్ప శుభవార్త. అదేంటి అని అంటే కనుక, అది ఆలోచన చేస్తే కనుక దేని వాక్యాల సెలవుస్నేది ఆయన ఇచ్చింది మీ పాప భారాన్ని మోయడానికి. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన చెప్తున్న మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు దేవుని ఎద్దుకు రాడు అని. ఆయన ముఖ్యంగా వచ్చింది 3 మాటలు నేను చెప్పడానికి, టూకీగా చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆయన నీ కోసమే ఈ భూలోకానికి వచ్చాడు, నీ పాపాన్ని మోయడానికి, నీ శాపాన్ని ఆయన అనుభవించడానికి. అదేంటి, నువ్వు పాపం చేస్తే శిక్ష నీకు మాత్రమే, నీవు ప్రభుత్వాలు వేస్తా ఉన్నాయి కదా కోర్టులో చెప్తే, కానీ ఆయన ఆయన శక్తిగా మోస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు నీ యొక్క పాపాన్ని, నీ శాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన దోషిగా ఆయనకి స్వరూపమైన సొగసైన లేదు. ఎందుకో తెలుసా? నీకోసమే ఆయన మరణించాడు, నీకోసమే ఆయన తిరిగి లేచాడు. అది నువ్వు గమనించగలవా? అది నువ్వు గమనిస్తే యేసు ప్రభుల వారు నా కోసమే ఎందుకు వచ్చారని ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఎవరైనా ఏ పాపం అన్న చేసినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు కోర్టులో శిక్ష విధిస్తుంది. కానీ ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు, ఆయన భరించాడు, ఆయన భరించాడు. ఆయన సిలువలో ఈ మెట్ట మధ్యాహ్న సమయంలో మేమెందుకు ఈ సువార్తను చెప్పడానికి మేము ముందుకు వచ్చామంటే, ఆ రుచిని మేము చూడగలుగుతాం. ఉత్తమని రుచి చూసి తెలుసుకోమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అది రుచి చూడడం అంటే ఎలా? ఏదైనా పదార్థమా అంటే కాదు. ఏదైనా పదార్థం చిన్నప్పుడు మన నోటికి, మన మాటకి రుచి తెలుస్తుంది. యేసు ప్రభుల వారిని కూడా అలాగే హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడు ఆ రుచి అనేది నీకు తెలుస్తూ ఉంది. ఆయన ప్రేమమయుడు, నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ పాపం నుండి విడుదల కలిగించడానికి, విమోచించడానికి ఆయన రిక్తులుగా చేసుకుని ఒక్కడి కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఆయన పంపించడమే కాదు, పక్కన పెట్టి ఈ సువార్తను చెప్పడానికి మీ ముందుకు వచ్చా. ఆయన నీకోసం మాత్రమే మరణించాడు, నీకోసం మాత్రమే తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. అయితే నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే గనక ఈ మాట నా కొరకే దేవుడు మాట్లాడని నువ్వు అనుకుంటే గనక నీకోసం చిన్న ప్రార్థన దైవజనులు చేస్తారు, ఏకీభవించండి. స్తోత్రం.